మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. నేను దేవుని దాసురాలు, నా భార్య పుష్పకుమారి, మేము ఎరువురము కలిసి కొన్ని దినాలు గడిచిన తర్వాత మరలా ఈరోజు దేవుడు మాకు అవకాశం ఇచ్చారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ లేఖనాల నుండి కొన్ని ఆత్మ సంబంధంగా మన బలపరిచే విషయాలు నేను మీతో పంచుకుంటాను. మరి ఈ రాత్రి ప్రభు యొక్క పరిశుద్ధ లేఖనంలో నుండి యోహాను సువార్త పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం. ఆ బంట్రోతులు అంటే రాణువు వారు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనెను అనిరి. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క పరిసయ్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చిక్కించుకోవడానికి, ఆయన్ని మాటలలో తప్పు పట్టడానికి ఏ విధంగా ఆయన ఆరోపణలు చేసి అన్యాయపు తీర్పు తీర్చడానికి వారు ఎప్పటి నుంచో వ్యూహం ఖరారు చేసుకున్నారు. మనుషుల యొక్క పాపముల కొరకు పరిశుద్ధుడైన దేవుని ప్రియకుమారుడు క్రీస్తు పాపుల చేతికి అప్పగింపబడే సమయం ఆసన్నమైనప్పుడు ఇవన్నీ వరుస వెంబడి జరుగుతూ వచ్చాయి. అయితే వారు పరిసయ్యులు కొందరు అధికారులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, మనుష్య కుమారుణ్ణి, మరి ఆయన్ని పట్టుకోవాలని, ఆయన్ని బంధించాలని అధికారులను ఆయన యొద్దకు పంపించినప్పుడు, మరి ఆయన యొద్దకు వెళ్ళిన అధికారులతో, రోము ప్రభుత్వపు బంట్రౌతులతో మరి యేసయ్య మాట్లాడిన విధానం అది ఆశ్చర్యకరమైన విధానం. అందుకని వారు ఇస్తున్న సాక్ష్యం. మరలా ఏం చెప్పారు వాళ్ళు? ఆ మనుషుడు శరీరధారిగా వచ్చిన పరలోకపు మహిమతో ఉన్నటువంటి పరిశుద్ధుడైన దేవుని కుమారుడు క్రీస్తు ఒక సాధారణ మనుషుడుగా ఈ లోకములో అవతరించినప్పటికీ దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క రూపము, సాక్షాత్తు 100 పాళ్ళు దేవుడై ఉన్నను 100 పాళ్ళు ఆయన మనుష్యుడుగా ఆయన అవతరించాడు. అయినా సరే ఆ దేవుని యొక్క మాటలు ఎంతో జ్ఞానయుక్తమైనవి, అసమానమైనటువంటి మాటలు. ఏ మనుష్యుడు ఎన్నడూ ఆయన వలె ఎవరు కూడా మాట్లాడలేదని వారు అధికారులు, బంట్రౌతులు లేకపోతే రాణు వారు, పోలీసు వారు, రోము ప్రభుత్వపు అధికారులు వారు సాక్ష్యం చెప్తున్నారు. తిరిగి వెళ్ళి ఆయనను బంధించవలనని పంపించినటువంటి ఆ యొక్క శాస్త్రులు, పరిచయుల యొద్దకు వారు వెళ్ళి పలికిన మాటలు, మన ప్రభు యొక్క మాటలు, శక్తి సంపన్నమైన మాటలు, ఆయన నోట నుండి బయలువెడలిన ప్రతి మాట అది ఎంతో స్పష్టమైన మాట, అధికారముతో కూడిన మాట. మరి అజ్ఞానులు సహితము జ్ఞానముతో గ్రహించుకున్నటకు సామర్థ్యమును కలుగు చేసే సంపూర్ణమైన మాట, స్పష్టమైన మాట. మరి ఆయన వంటి బోధ, ఆయన చేసిన మాటలు, ఆయన చేసిన సంభాషణలు, ఆయన పలికినటువంటి పలుకులు మరి లోకములో ఏ మనుషుడు ఎన్నడూ కూడా పలకలేదు అనే వారి యొక్క సాక్ష్యాన్ని మనం వింటున్నాం. అదేవిధంగా మత్తయి సువార్తలో త్వరగా కొంచెం సమయం త్వరగా ముగించాలని ఆశతో ఉన్నాను. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనంలో, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన వారి వలె వారికి బోధించను. మనుష్య మాత్రులకి అధికారం లేదు,
మనుష్య మాతృనికి పరిమితులు ఉన్నవి. కానీ మనుష్యుడుగా అవతరించిన దేవుని కుమారుడైన క్రీస్తు అధికారం కలిగిన వాని వలె, శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె కాదు, గతకాలపు ప్రవక్తలు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని వారు పలికారు. యేసు ప్రభువారు ఆయన అధికారం కలిగిన వాడు గనుక నేను చెబుతూ ఉన్నాను, నేను మీతో ఇలాగూ చెబుతున్నానని ప్రభు అనేటువంటి మాటలను సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకున్నది. ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను మీతో చెబుతున్నదేమనగా, ఆయన మనతో చెప్పున్నది సత్యము. ఆయన పలికినటువంటి మాటలు సబబు, అవి సంపూర్ణమైనటువంటి, మాన్యమైనటువంటి, విలువ కలిగినటువంటి, వైడూర్యముల కంటే వెలగలిగిన రత్నముల కంటే అవి అమూల్యమైనటువంటివి. ఆయన నోట నుండి బయలువెడలిన ఆ సత్యము మనుషులను విమోచించే సత్యము, మానవునికి స్వేచ్ఛను కలిగించే సత్యము, మానవునికి స్వస్థతను కలిగించే సత్యముతో కూడిన మాటలు, దాస్యపు శృంఖలాల్లో నుండి మనుషుణ్ణి విమోచించి విడిపించే మాటలు. హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో మానవులు ఎన్నో రకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి ఎన్నో రకాలైనటువంటి అభిప్రాయాలు, వారు కలిగిన ఉద్దేశ్యాలను, వారు నేర్చుకున్న కొన్ని పదాలను, మరి అవి వినడానికి ఇంపుగా సొంపుగా ఉన్నప్పటికీ కూడా మానవునికి అవసరమైనటువంటి ఏ అక్కరను కూడా పరిపూర్ణంగా తీర్చజాలనటువంటి మాటలు, మానవుని అపరిపక్వమైన, అజ్ఞానంతో కూడిన, అసంపూర్ణమైన, పేలవమైన మాటలు. కానీ మన ప్రభువు వంటి మాటలు ఆయన జ్ఞానముతోనూ, వివేచనతోనూ, పరిపూర్ణమైన అవగాహనతోనూ, ఒక సృష్టికర్తగా మానవునికి ఆయన అంతరంగంలో, ప్రతి మానవుని అంతరంగంలో ఉన్నటువంటి మార్మికమైన విషయాలు కూడా సుస్పష్టంగా ఎరిగినవాడు. మాట మన నోట రాక మునిపే మరి మన అంతరంగంలో ఏమున్నది, తలంపులు ఏమి కలిగి ఉన్నాం, ఏ సవాళ్ళు, ఏ విధమైన బంధకాలలో మనం ఉన్నాం, ఏవేవి మనని బాధిస్తూ ఉన్నాయి, ఏ రోగము, మరి ఏదైతే వైద్యుల దగ్గరికి వెళితే వారు ఒకసారి పరిశీలించి నువ్వు ఫలానా టెస్ట్ చేసుకొని రమ్మని, మనం హాస్పిటల్స్ ఎంత గొప్ప వైద్యుడైన ముందు ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ రాస్తారు. అవన్నీ రాసిన తర్వాత ఎక్స్పర్ట్స్తో ఆ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ రిపోర్ట్స్ని వారు చక్కగా పరిపూర్ణంగా వ్రాయబడిన తర్వాత వాటిని చూసి అప్పుడే వారు రోగ నిర్ధారణ చేస్తారు. అవి చేయనిదే వారు లోపల ఏ రోగం అన్నది చెప్పలేరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనల్ని వేధించి బాధించే సమస్యలు ఏమిటి, మన అంతరంగంలో ఉన్న మార్మికమైనటువంటి వేదన, బాధ, ఎవరికీ చెప్పుకోజాలన్నటువంటి ఆవేదన ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. మాట మన నోట రాక మునిపే దాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు. ఇట్టి అపరిమితమైన జ్ఞానము కలిగిన, ఎంతో శక్తి సంపన్నుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలలో అంత శక్తి ఉన్నది. ప్రియులారా, యేసయ్య మాటలు విని మనం మారుమనసిపోయి ఆయన యొక్క కృపా సహితమైన మాటలు విని ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనం పాపక్షమాపణ పొందాం. నమ్మి బాప్తిస్వం పొందినటువంటి వారు నిత్య జీవ వరమును పొందుతారు. ఆయన వద్దకు వచ్చిన వాడు ఎన్నడూ త్రోసివేయబడడు, తృణీకారము లేదు. అంత గొప్ప దేవుడు ఈ రోజున మనతో కూడా మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనకున్న అస్పష్టతను తొలగించడానికి, మనకున్న రోగ బాధలను గద్దించడానికి, మనని అనేక పరిమితులు కలిగించి మన బంధకాలలో సాతానుడు తన శృంఖలాల్లో మన నలగొట్టడానికి వాడు ఎన్నో ఏళ్లుగా 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఆ శిలోయము కొనేరు అనే ప్రదేశం వద్ద అతడు ఉండిపోయాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి అధికారం కలిగిన వాడు, అన్నీ ఎరిగినవాడు కనుక నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని నడువమని చెప్పినప్పుడు వాడు ఎన్ని ఏళ్ళు నుంచి ఉన్న దేవుడు ఆయన కృప చూపించాడు, కరుణ వాక్యాలు పలికాడు. వెంటనే వాడు వెళ్ళిపోయాడు, సంపూర్ణ స్వస్థత పొందిన వాడాయి. పక్షవాత రోగము పోయింది. వాడి రోగాలు, శరీరంలో ఏ వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, అంతరంగంలో ఏ మానసికమైనటువంటి సమస్య ఉన్నా, వేధించి బాధించి మనసును తొలిచి వేసేటటువంటివి అనేక సమస్యలు
ఎవరు పరిష్కారం ఇవ్వలేరని మానవులు బాధపడుతున్నటువంటి అనేకమైన సమస్యలు అన్నిటికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద మరి పరిష్కారం ఉన్నది పిల్లారా. కనుక కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం త్వరగా మనం ఈ 2-3 విషయాలు చదివేసుకొని నేను ముగిస్తాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గర ఏమున్నదిలే, ఆయన వద్దకు వస్తే నాకు ఏమి దొరుకుతుందిలే అని అనేక మంది వ్యర్థులు లోకములో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవడు ఎన్ని ప్రయత్నం చేసినా క్రీస్తుకు వెలుపట ఏ ప్రయత్నం ఎన్నడూ కూడా ఫలించదు. మానవులు వట్టి చేతులతో వెళ్ళిపోవాల్సిందే. కానీ యేసయ్య యొద్దకు వస్తే ఆయన మనలను సంపూర్ణులుగా చేసి సంతోషభరిత హృదయాలతో మన పంపిస్తారు. మనలను మన పిల్లలను ఆశీర్వదించటకు సామర్థ్యం కలిగిన దేవుడు నజరేడైన యేసయ్య. ఆయన మాటలలో వాస్తవికత ఉన్నది. పైనుండి దిగి వచ్చిన పరలోకపు తండ్రి, అద్వితీయుడైన ఏకైక కుమారుడు. ఆ కుమారుడు రక్తము చిందించాడు, మరణపు ముళ్ళు విరిచాడు, మన స్థానములో శిక్షావిధిని భరించాడు, దవిని వెలుపట శ్రమ పొందాడు, ఇరువురు దొంగల మధ్యలో అన్యాయపు తీర్పు పొంది శిక్షావిధిని భరించి వారు చేసిన నానా విధములైన తిరుగుబాటు, అవమానకరమైన పనులు ఆయనను ఉమ్మివేశారు, ఎగతాళి చేశారు, గేలి చేశారు. కానీ ఎంత చేసినా కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగారు గనుక వీరిని క్షమించమని యేసయ్య అక్కడ ఉన్న అతిక్రమం చేసిన ప్రతి ఒక్కరిని వచ్చి ఉద్దేశించి పరమ తండ్రితో మనవి చేసిన ఏకైక కరుణామూర్తి ఆ యేసయ్య సాక్షాత్తు దేవుడై ఉన్నాడు, సాక్షాత్తు దేవుని కుమారుడై ఉన్నాడు, 100కి 100 దేవుడై ఉన్నాడు. ఏకకాలములో 100కి 100 నరుడుగా కూడా ఉన్నాడు. పరిపూర్ణమైన మన పక్షమున నిరపరాధిగా ఆయన ఉండి ఏనడు ఏ పాపము మన వంటి స్వరూపమైన ఉన్నా, మన వంటి దేహమైన ధరించుకున్నా ఎనడు ఏ పాపము చేయనివాడు గనుక మనందరి తరపున ప్రాయశ్చిత్తము చేయుట కొరకై తండ్రి అయిన దేవుడిని వలన అనాది కాలంలోనే భూమికి పునాదులు వేయబడక మునుపే నిర్ణయించబడిన వధకు సిద్ధపరచబడిన దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోయే దేవుని నిరపరాధి అయిన దేవుడు, శరీరమును దాచుకొని వచ్చిన దేవుడు, నరపుత్రుడుగా వచ్చాడు, నరమాతృడుగా వచ్చాడు. కానీ నరులకున్న బలహీనతలు ఆయనకు లేవు. శరీరములో ఆయన ఆకలి కొన్నాడు. ఆయన కొన్ని తను తాను రిక్తులుగా చేసుకుని వచ్చినందువల్ల, శ్రమానుభవమునకు తను తాను సిద్ధపరచుకున్నందువలన తన అపరిమితమైన శక్తిని ఆయన వినియోగించలేదు. ఆయనను దైవత్వము మానవత్వము మేలు కలయికగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైనటువంటి ఆయనలో నిబిడీకృతమై ఉన్నాయి. నీ తరపున నా తరపున మరి బలి అర్పణ చేసి మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఆయనే. దేవుడిగా మన ఎరిగిన వాడై, మన అంతరంగమును గ్రహించుకున్నవాడై, మన పాప బాధలను, పాపం వల్ల వచ్చు జీతమైన మరణమును ముళ్ళు విరిచిన వాడై, విజయమును మనకు సంపాదించిన వాడై, తన స్వరక్తమిచ్చి తన్ను మనలను సంపాదించుకున్న వాడై ఉన్నాడు కనుక ఆ ప్రభు యుగ యుగములు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా ఆయనలోనే ఉన్నాయి. కనుక ఈ సమయంలో మనం మరొక వచనాన్ని చూద్దాం. లేఖనాల్లో ఉన్న సత్యము, లేఖనాల్లో ఉన్న వాస్తవికత మన అంతరంగాల్లో ఒక స్వేచ్ఛను, మనకు ఒక గొప్ప ఆదరణను, దేవుని యొక్క కృపను విస్తారంగా మనం అనుభవించటానికి, అనుభూతి చెందటానికి, ఆత్మలో దాని యొక్క సత్యముతో కూడిన ఆ యొక్క మాటలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. మన ఆత్మలకు ఈ మాటలే అవసరమై ఉన్నాయి. అందుకని లూకాసు వార్తలో 4వ అధ్యాయము, పరిశుద్ధ లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 4:22.
తీయమ్మా వచ్చిందా? ఎస్ 4:22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొను అను సామెతను చెప్పి కపెర్నహూములో ఉన్న ఏ కార్యములు నీవు చేస్తువని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని వారు చెప్పుదురని. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసయ్య నోట నుండి వచ్చిన కరుణతో కూడిన కరుణ రస ఆయన పదములలో, ఆయన మాటలలో, భావనలలో, ఆలోచనలలో, అంతరంగములో, నేత్రములలో కరుణ. ఆయన చేతులు మన కొరకు గాయపరచబడిన చేతులు, ఆయన బల్లెపు పోటును ఆయన భరించినవాడు. ఆయన నోట నుండి ఎప్పటికి కూడా అమ్మ నీకెవరు శిక్ష విధించలేదా? లేదు ప్రభా అన్నప్పుడు నేను నీకు శిక్ష విధించను, ఇకను పాపము చేయకమని చెప్పాడు. యేసయ్య ఎంత వాత్సల్యపూర్ణుడు, ఎంత కృప కలిగిన వాడు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఆయన వంటి మాటలు మాట్లాడగలిగిన వాడు, ఆయన వంటి దయ చూపగలిగిన వాడు, ఆయన దయ ఆయుష్కాలం అంతా మనకు అనుగ్రహించేవాడు, యుగ యుగముల పాప క్షమాపణ అనుగ్రహించేవాడు, నిత్య జీవ వరమును మనకు అనుగ్రహించేవాడు. ఈ మహా గొప్ప దేవుని ప్రియకుమారుడైన క్రీస్తును ఆయన స్వరమును వింటున్నామా? ఆయన మాటలు చేర్చుకుంటున్నామా? మన అంతరంగంలో వాటికి స్థానం ఇస్తున్నామా? ఆయన చెబుతూ ఉన్నారు ఇంకా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతునని యేసయ్య ఈ నేటికి కూడా చాచిన తన చేతులతో ఆయన మన హృదయం అనే ద్వారములు, మన ఇంటి గవని యొక్క నిలవబడి ఆయన ప్రేమపూర్వకమైన మాటలతో మనని సంబోధిస్తూ మన తీర్మానం కొరకు ఆయనకు మనం ద్వారము తెరవాలని ఆయన బలవంత పెట్టి తలుపు త్రోసి వేసుకొని దోపిడీ కానివలే మరి హఠాత్తుగా లోనికి ప్రవేశించేవాడు. మన అనుమతి కావాలి, హృదయపూర్వకమైనటువంటి తీర్మానం. అయ్యా నాలోనికి రా, నువ్వు సర్వలోకమునకు పాపములకు ప్రాయశ్చిత్తము చేసిన వాడు, భారము భరించిన వాడు, మా పక్షమున గొప్ప కార్యం చేసి మమ్మలను నరకాగ్నిలో నుండి తప్పించిన వాడు. నీ విడుదల నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీవు అనుగ్రహించే విశ్రాంతి నాకు కావాలి. ఓ ప్రభువా, ఈ రోగములో నుండి నన్ను తప్పించు, ఈ వ్యధలలో నుండి నన్ను విడిపించు, నాకున్న అనేక సమస్యలన్నిటిలో నుంచి విమోచన కలుగచేయి, నిత్య జీవం కలుగచేయి. నేను విశ్వాసంలో బలహీనుడుగా ఉన్నాను, జ్ఞానములో పదువుగా అన్నీ నీవు అనుగ్రహించి నీ చిత్తమునకు నన్ను కట్టుబడేటట్లు చేసి నీ వద్ద నుండి నేను మరి ఎన్నడూ విడిచిపెట్టకుండా నీ పాదములని ఆశ్రయించు. ఆ తీర్మానము నాకు దయచేయి ప్రభువా అని మనము ఆయన వేడుకోవాలి. మరి ఆఖరుగా అంటే ఈ 2 వచనాలతో నేను ముగించేస్తానండి. 2-3 వచనాలు ఉన్నాయి. ఈ వాక్యాలు దేవుని వాక్యాన్ని నిరాకరించకూడదు. మనం సమయం నిర్లక్ష్యం చేసుకోకుండా సమయం ఉన్నప్పుడు విందాం, కుదరకపోతే తర్వాత వాయిదా వేసుకొని తర్వాత వెంటనే వెళ్ళి దాన్ని విందాం. కానీ ఇప్పుడు ఈ వరుసనే 2-3 వచనాలు చదవడం వల్ల మనకు మేలు. ఆ సత్యాన్ని దేవుడు మన అంతరంగంలో ఆవిష్కరిస్తారు. ఆ మాటలలో ఉన్న వాస్తవికతను మనం గుర్తుపట్టి అవి మన మస్తిష్కంలో, మన అంతరంగంలో, మన ఆత్మలో వాటిని ముద్రించుకోవడం వలన
ఆ మాటలు మనలో మారుమ్రోగుతూ ఉంటాయి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళలో యేసయ్య మనతో మాట్లాడిన ఈ మాటలు మరి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. నేను మీతో చెప్పిన మాటలు అవి ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారని వారితో. ఆత్మయు జీవమునై ఉన్న దేవుని మాటలు, ఆ మాటలలో శక్తి ఉన్నది. మన ఆత్మను, మృతమైన మన ఆత్మలను తిరిగి పునరుద్ధరింపచేసి లేవనెత్తి మరణానుభవంలో నుండి ఏంటైనా ఎముకలు పాత నిబంధనలో మరి యెహెజ్కేలులో 37వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా ఎండిన ఎముకలు కూడా తిరిగి మహాసైన్యముగా లేవనెత్తబడినట్లు ఎండిపోయిన అనేక మంది మనుషుల యొక్క ఆత్మలను నశించిపోటకు సంసిద్ధంగా మరణావస్థలో నిద్రాణమైన జీవితం, నిర్జీవమైన జీవితం, పేలవమైనటువంటి హృదయం, ఏ జవాబు లేని స్థితి, అనుభవము లేని మరి అపవాది చేతిలో చిక్కిన స్థితి. అయ్యో దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన మాటలలో జీవం ఉన్నది, ఆయనలో సమృద్ధి అయిన వెలుగు ఉన్నది. ఆయన మనలను లేవనెత్తువాడై ఉన్నాడు. ఆయన మన ఆత్మలను రక్షించువాడై ఉన్నాడు. పాపులను పాపంలో నుండి లేవనెత్తువాడై ఉన్నాడు. మరి విశ్వాసులను ఆయన ఆదరించువాడై ఉన్నాడు. అంతేకాకుండా జీవితములను పరిపూర్ణంగా మార్చివేయగలిగిన వాడై ఉన్నాడు. అందుకనే పేతురు గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యోహాను సువార్త అదే అధ్యాయంలో, ఇందాక 6వ అధ్యాయం 63 చదివాం కదా, ఇప్పుడు 68 చదువుతున్నాం. పేతురు గారు ఏమంటున్నాడు ఒకసారి. పేతురు అనే యేసయ్య యొక్క శిష్యులలో మొట్టమొదటి వాడు. చదువు. సీమోను పేతురు, ప్రభువా మేమింకెవరి యొద్దకు వెళ్ళగలము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడము. హల్లెలూయా. నిత్య జీవపు మాటలు కావాలా ప్రియులారా? కాకమ్మ కబుర్లు చెప్పే లోక సంబంధుల యొక్క ముసలమ్మ ముచ్చట్లు కావాలా? ఆలోచన చేసుకుందాం. ఈ లోకంలో మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి, అసత్యంతో కూడినవై ఉంటాయి. అవి బాగా అతిశయముతో కూడినవై ఉంటాయి, అవాస్తవికమైనవి, లోతు లేని మాటలు, శక్తి లేని మాటలు, అధికారం లేని మాటలు, పై మాటలు, హృదయంలో లోతుల్లో నుంచి వచ్చేవి కావు. కానీ యేసయ్య యొక్క జీవపు మాటలు, మృతులకు పునరుద్ధానమును కలుగచేసే మాటలు, ప్రకృతిని ప్రళయాన్ని అణిచివేసే మాటలు. హల్లెలూయా. అట్టి శక్తి కలిగిన యేసయ్య, ఆయన దగ్గర మనం ఎన్నో మరి విషయాలు నేర్చుకోవాలి. యేసయ్య యొక్క మాటల యొక్క విలువ గుర్తుపట్టాలి. అందుకని యోహాను సువార్తలో 7వ అధ్యాయము 46వ వచనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి ఆ వచనంతో మనం మొదలుపెట్టాము. అదే మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ముగింపులో. ఆ బంట్రౌతులు, ఆ మనుష్యుడు, అధికారులు, అదే పరిసయ్యుల యొద్దకు తిరిగి వెళ్ళి ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను మాటలాడలేదని ఆయన పరిసయ్యులు మాట్లాడలేదని వారితో చెప్పిరి. అది ముగించాలి కరెక్ట్. ఓకే. కనుక కాబట్టి ఫైనల్గా నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. ఒక మాట అంటున్నారు, మరి ఇంకెప్పుడు ముగిస్తారంటే ఇప్పుడే ముగించేస్తున్నాను. మీరు నిరాశపడవద్దు, నిస్పృహకు లోను కావద్దు. దేవుని వాక్యము సజీవమైన మాట మీకు శక్తిని, బలమును, జీవమును, వాగ్దానమును నెరవేర్చే మాట.
మన నిస్త్రాణను, మన పేలవమైన స్థితిని ప్రభు పరిపూర్ణం చేసి మనలో జీవపు ఓటను ప్రవహింపజేసే మాటలు. అందుకని యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుకొని ముగించేసుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని వినండి, నా మాట విని నన్ను పంపిన పరలోకపు తండ్రి యొక్క పరలోకపు తండ్రి యందు మీరు విశ్వాసం ఉంచువారు నిత్య జీవము గలవారు. యేసయ్య మాటలు ఆయనంతటా ఆయన రాలేదు, పరమ తండ్రి వలన పంపించబడ్డాడు. ఒక మిషనరీగా, ఒక శుభ వర్తమానముతో, ఒక నమ్మకమైన వార్తను తీసుకొని సకల మానవాళి పాపంలో మరణావస్థలో మగ్గిపోతున్న స్థితిలో నిస్పృహలో నిస్తేజముగా ఏ హోప్ అంటే ఏ నిరీక్షణ లేని, ఏ విధమైన ఆశ, ఏ విధమైన వాగ్దానము లేని ప్రజలు యేసయ్య వచ్చారండి. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఇచ్చిన ఎడల మీరు నిత్య జీవము గలవారు. ఈ రోజున యేసయ్య మాటలు విని ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని. ఎవరెవరమైతే ఈ రాత్రి మనం యేసయ్యకు మన ఉన్న స్థితిలో ఉన్నట్లుగానే యేసయ్యకు నమస్కారం చేసి యేసయ్య యొద్ద సాగిలపడి, అయ్యా నేను నిస్సహాయుణ్ణి కానీ నీవు శక్తిమంతుడు, నీ మాటల్లో చేయమన్నది, నీ యొద్దకు వచ్చాను. నన్ను దయతో స్వీకరించి నా పాపమును క్షమించి నా విధేయతను మన్నించి నన్ను నా కుటుంబమును దీవించి నాకు మా కుటుంబంలో ఉన్న రోగములు అనారోగ్యమును పారద్రోలి ఆర్థిక ఇబ్బందులు తొలగించి అపవాది శోధనలన్నీ జయించు విశ్వాసమును శక్తి అనుగ్రహించి నీ వాక్యమును విశ్వసించే సామర్థ్యం ఇచ్చి విశ్వాసమును బలపరచము యేసయ్య ప్రార్థన ఎవరైతే చేసుకుంటారో అట్టి వారికి రాత్రి యేసయ్య యొక్క విమోచన, ఆ యొక్క విడుదల నా ప్రియ సహోదరి సహోదరుడా మీరు అనుభవిస్తారు. నేను యేసయ్య యొద్ద నుండి శక్తిని పొందుకుంటున్నాను. నేను 67 సంవత్సరాల వయసులో ఉన్నాను. శరీరంలో మరణకరమైన వ్యాధులు అనగా హై బీపీ, హై షుగర్. ఎందుకు చెప్తున్నానంటే యేసయ్య బ్రతికిస్తున్నాడు కాబట్టి సాక్షిగా చెప్తున్నాను. ఇప్పుడు ఏదో చచ్చిపోతున్నానని కాదు, నన్ను బ్రతికించి నన్ను సాక్షిగా నిలవబెడుతున్నాను నా యేసయ్య. నన్ను, నా భార్యను, మరి మమ్మల్ని ఈ లోకంలో తన దాసులుగా నియమించుకున్నాడు. ఆ సాక్ష్యం మీకు చెప్తున్నాను తప్ప మేమేదో ఇప్పుడు చనిపోతున్నాము, మేము నిస్సహాయం అయిపోయామని చెప్పండి. యేసయ్య దొరికారు, ఆయన మాటలు నమ్మాము. ఆ మాటల్లో నిత్య జీవ వరము, ఆయన ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకున్నాం. చనిపోయే వరకు, లోకము విడిచిపెట్టి వెళ్ళే వరకు ఆయన ఒక నమ్మకమైన సజీవమైన మాటలు వివరిస్తూ అనేకులకు విశ్వాసం బలపరచాలని, ఆత్మీయమైనటువంటి వెలుగు కలిగి చేయాలని మా జీవితాలను అంకితం చేసుకున్నాము. మరి ఈ మాటలు విని మీరు విశ్వసించారా? మీకు అవసరాలు ఉన్నాయా? మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సంసిద్ధంగా ఉంటాం. కానీ మీ అవసరతలు పేరు చెప్పి నా కొరకు ప్రార్థన చేయండి అంటే చాలు, మీ కొరకు ప్రార్థన చేస్తాం. లేదా మీరు ఒక మాట కామెంట్ పెట్టి ప్లీజ్ ప్రే ఫర్ అస్ అంటే మేము వెంటనే మీ కొరకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. మేము ఎవరికి చెప్తే చేయకుండా ఏమి లేము. మేము ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి దేవుడు కృపనిస్తున్నారు. మాకు దొరుకుతుంది, మీకు దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి సాలిన సమృద్ధి అయిన ఆశీర్వాదము, కృప ఆయన వెంబడించండి, ఆయన మాటలు విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప కలిగిన దేవ, ఈ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ దాసురాలు నేను ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా నీ పరిశుద్ధ లేఖనముల్లోని ఈ సత్యములను మా మట్టుకు మేము జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రియులకు కూడా జ్ఞాపకం చేస్తున్న ఈ తరుణంలో ఈ మాటలు మాలోనూ వారిలోనూ విన్న ప్రతి ఒక్కరిలోనూ ఆశను, ఆత్మీయతను, బలాన్ని, శక్తిని కలుగజేసి జీవముతో నింపి విశ్వాస సహితమైన జీవితాల్లో బలపరిచి స్థిరపరచమని, ప్రతి ఒక్కరు తెచ్చమని, మహిమ పొందమని, మీ ప్రత్యక్షత మాకు దొరుకు వరకు మమ్మల్ని ఈ లోకంలో సజీవంగా ఉంచి మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, మహిమయు ఘనతయు ప్రభావం నీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన మనవులు యేసయ్య అతి శ్రేష్టమైన నామంలోనే మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగముల వరకు తోడై నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మీకు చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఒకవేళ ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మీరు భావించినట్లయితే, అది దేవుని చిత్తమని మీరు ఎరిగితే దీన్ని ఇతరులతో షేర్ చేసుకోండి. మేము వేరే ఎవరి దగ్గర నుండి ఏమి ఆశించట్లేదు, కానీ దేవుని మహిమపరచడానికి, ఆయన బిడ్డలను బలపరచడానికి, మేము కూడా ఒకరితో ఒకరు మనం ప్రోత్సహించుకోవడానికి ఉద్దేశించినటువంటివి ఈ వర్తమానం. దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. మళ్ళా దేవుడు ఈ సమయం అనుగ్రహించే వరకు దేవుని మెండైన కృప తన సన్నిధి మనల్ని నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.